దివ్యాత్మ స్వరూపులారా, శివానందలహరి సత్సంగానికి స్వాగతం. ఈరోజు శంకర భగవత్పాదుల వారు భగవంతుడికి మనకి ఏ రకమైనటువంటి సంబంధం ఉండాలి, ప్రతి జీవి ఎలా ప్రార్థించాలి, ఎలా అర్థించాలి అనేటటువంటిది మనకి ఈ 13వ శ్లోకంలో ప్రతిపాదన చేస్తున్నారండి. ఏమిటంటే సంసారం నిస్సారం, అసారే సంసారే అని అంటూ, అంచేత ఈ సంసారము నిస్సారము, దానిలో బ్రతుకుతున్నటువంటి జీవులంతా కూడా అత్యంత దీనావస్థలో ఉన్నారు స్వామి. అటువంటి వారిని ఈ భవసాగరం నుండి రక్షించాలంటే, దాటించాలంటే పశుపతివి, దీనజన బాంధవుడివి అని ఖ్యాతి వహించినటువంటి, కీర్తి గడించినటువంటి ఆ పరమశివుడవు నీవే సుమా అనేటటువంటి ఆ భావాన్ని, ఆ అవగాహనని మనకి కలిగిస్తూ ప్రతిపాదిస్తున్నారు ఆచార్య స్వామివారు. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా, భ్రమం తం మామంధం పరమ కృపయా పాతుముచితం. మదన్యః కో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణః, త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే. త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్య పశుపతే. హే పశుపతే, దేవా పరమశివ, అజడా, నీవు చైతన్య స్వరూపుడివి. అంతేకాదు దేవతలందరికన్నా కూడా శ్రేష్ఠుడివి. అటువంటి హే భూతనాథ, అసారే సంసారే, ఇది సారహీనమైనటువంటి సంసారము. సమ్యక్ సరతి ఇది సంసార అంటే ప్రపంచం. ఈ ప్రపంచంలో జడధియా, ఏమిటి ధియా, బుద్ధికి ఉన్నటువంటిది జడత్వం. ఎంత కూడా వివేకం లేదు. వివేక శూన్యమైనటువంటి బుద్ధితో అంధం, గ్రుడ్డివాడుగా నేను బ్రతుకుతూ ఉన్నాను. ఎలా? భ్రమంతం, కన్ను మిన్ను కానకుండగా తిరుగుతూ ఉన్నాను, చెరిస్తూ ఉన్నాను. అటువంటి నన్ను కృపయా, దయతో పాతుం ఉచితం, రక్షించడం నీ కర్తవ్యం తండ్రి. తవ, నీకు ఇక నేను కాక ఎవరు? రక్షించడానికి ఎవరున్నారండి? రక్షించాలంటే నీకు నేనే ఉన్నాను. మరి నన్ను కాపాడాలి అంటే నాకు ఎవరున్నారు? నీవే ఉన్నావు. అంచేతండి ఆ రకమైనటువంటి సంబంధాన్ని ఇక్కడ గుర్తింపచేస్తూ, మదన్యః దీనః కః, నాకంటే దీనుడు మరి ఎవరున్నారు? అంతేకాదు మమ త్వదన్యః కృపణ రక్షాతి నిపుణః, ఇక నీకన్నా వేరైనటువంటి వాడు, నిన్ను మించినటువంటి వాడు కృపణ రక్షాతి నిపుణః, దీనులైనటువంటి వాళ్ళల్లో దీనజనులను రక్షించడంలో దక్షుడైనటువంటి వాడివి, అంటే మహానిపుణః. అటువంటి నీవు శరణ్యః, శరణు పొందదగినటువంటి దైవానివి స్వామి. అంతేకాదు త్రిజగతి, నిన్ను మించి ఏ లోకంలో, మరి ఏ 3 లోకముల్లో కూడా కోవా భవతి, ఎవరుంటారు, ఎవరున్నారు అంటే ఎవ్వరూ లేరు సుమా అనేటటువంటి విషయాన్ని మనకి అవగాహన కలిగిస్తూ, అంతేకాదు పరమేశ్వరుడికి గుర్తు చేస్తూ మధ్యవర్తిగా ఉన్నటువంటి ఆచార్య స్వామివారు భగవంతుడికి మనకు ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారండి. ఓ పశుపతి అనేటటువంటిది కేవలం సంబోధన వాచకంగా మాత్రమే గ్రహించడము అని అనుకోవలసిన అవసరం లేదండి. ఎందుకనంటే
జడత్వం, పశుత్వం ఈ జీవికి సహజంగా ఉంటుందండి. ఎందుకని? పుట్టిన దగ్గర నుంచి అజ్ఞానంతో పుడతాడు. నెమ్మదిగా గురువుల దగ్గరికి వెళ్ళి ఈ లోకంలో తిరుగుతూ ఎన్నెన్నో రకరకాల జ్ఞానాన్ని అప్పుడు కలిగించుకుంటాడే తప్ప సహజంగా జ్ఞానం కలిగి ఎవ్వరూ ఉండరు. ఎవరో అవతార పురుషులు, ఎవరో ఆచార్యులు తప్ప సహజంగా సామాన్యంగా ప్రతి ప్రాణి అలానే పుడుతుంది. అంచేత ఇక్కడ హే స్వామి, నీవు పశుపతివి, నీవు పశుపాలకుడివి అని అంటూ శంకరుల దృష్టిలో ఈ సంసార జాలంలో ఉండి కొట్టుమిట్టాడేటటువంటి వారంతా పశువులే సుమా. పశ్యతీతి పశు అంటే చూసిందే నిజము అనుకుంటాడు, చూసిందే కావాలి అనుకుంటాడు, చూసిందే సత్యము అనుకుంటాడు, పదార్థాన్నే యథార్థము అనుకుంటాడు. అందుచేత ఇతడు పశువు. అంతేకాదు, చదువు సంధ్య లేకుండా బ్రతికేటటువంటి పామరులే కాదు, అంతో ఎంతో చదువుకొని మేము పండితులము, మేము శాస్త్రజ్ఞులము అని చివరికి 4 వేదాలు వల్లించేటటువంటి వాళ్ళు కూడా, ధర్మశాస్త్రజ్ఞులు కూడా అందరూ పశుప్రాయులే అని అంటారండి ఆచార్యస్వామి వారు. ఎందుకని? ఈ సంసారంలో ఉంటూ ఈ శరీర భావనతో నేను అంత గొప్పవాణ్ణి, అంత ప్రజ్ఞావంతుణ్ణి, నేను 4 వేదాలు చదివాను, ఇదిగో నేను సన్యసించినటువంటి సన్యాసిని అనేటటువంటి ఈ భావాలు ఉన్నంత వరకు కూడా అందరూ పశుప్రాయులే. పశ్వాదిభిశ్చ అవిశేషాత్ అనేటటువంటి ఒక శబ్దంతో ఒక స్పష్టంగా చెప్పారండి ఆచార్యస్వామి వారు. అందుచేత నిజ భజన దూరే అనేటటువంటి శబ్దంతో అరే నీ భజనకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి స్వస్వరూప సంభావన, ఆ అనుసంధానం ఎలా కుదురుతుంది? కుదరనే కుదరదు. మరి ఎవరు అని అంటే పశుప్రాయాన్ని, పశుభావాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఎవరు అంటే స్వస్వరూప సంధానం చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే. అందుచేత శాస్త్రజ్ఞానము ఉంటే ఖండన మండన చేస్తారు, తర్కవాదం చేస్తారు, లేక నేను గొప్ప అతడు తక్కువ అనేటటువంటి హెచ్చు తగ్గు భావనలతో ఉంటూ ఉంటారు. అందుచేత నిజమైనటువంటి ఆత్మతత్వం, పరమేశ్వర తత్వం తెలుసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు. మిగిలినటువంటి వాళ్ళందరూ పశుప్రాయులే. అందుచేత పశువులు అయినటువంటి మా అందరికీ నీవు పతివి అని భగవంతుణ్ణి గుర్తు చేస్తూ నిజ భజన దూరే అనేదాన్ని అర్థాన్ని మనం ఆలోచిస్తే తన యొక్క యథార్థ స్వరూపాన్ని గుర్తిస్తే అతడు నిజమైనటువంటి మానవత్వాన్ని పుంజుకున్నటువంటి వాడు. లేకపోతే నేను తాను అనేటటువంటి ఈ అర్థాలు నిజ అనే శబ్దానికి ఉన్నాయండి. ఉపాధి లేదా దేహము నేను కాదు అని తెలుసుకోవడమే నిజ భజనం. లేకపోతే నిజ భజన దూరంగానే ఉంటాడు. అంటే నిజ భజనం తెలియకుండానే ఈ సంసారంలో ఎన్నోసార్లు పుట్టడం, మరి ఎన్నోసార్లు పోవడం, ఇదే చేస్తూ ఉంటాడు ప్రతి ప్రాణి. అందుచేత ఈ సంసారము అసారము అంటే సారహీనము అని స్పష్టంగా తెగేసి చెప్పారండి. సారము అంటే ఏమిటి? రుచ్యము, భోగ్యము అనేటటువంటి అర్థం వస్తుంది. మనం ఎంతో ఆసక్తితో ఆస్వాదించేటటువంటి లేదా అనుభవించేటటువంటి ఈ సుఖ భోగాలన్నీ కూడా దుఃఖమూలకాలే. అంటే సుఖాభాసమే తప్ప నిజంగా అది సుఖం కానే కాదు. అది ఏదైనా కానివ్వండి, శబ్దం కావచ్చు, స్పర్శం కావచ్చు, రూప రస గంధములు అవి ఏమైనా కావచ్చుగాక. అంచేత వాటిని అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడా అరే ఇది ఎప్పుడు చెయ్యి దాటిపోతుందో ఏమో, ఇది ఎవరు అపహరిస్తారో ఏమో, ఇది ఏం జరుగుతుందో ఏమిటో అనేటటువంటి భయంగానే ఆ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి అది నిజ సుఖమా? కాదు. మరి ఏది నిజమైనటువంటి సుఖము అని అంటే కేవలం భగవంతుణ్ణి భజించడం మాత్రమే నిజమైనటువంటి సుఖము. ఆ భగవద్భజనంలో ఏమవుతుంది అని అంటే నా ఈ ప్రపంచము కానీ, నా ఈ శరీరము కానీ, నా ఈ పరివారం కానీ, నాది అనుకుంటున్నటువంటి ఈ భోగ భాగ్యములు కానీ
ఇవేవి సత్యము కాదు అనేటటువంటిది గుర్తించగలడు. ఎప్పుడా ఆ వివేకం లేదో ఏం చేస్తాడు? ఇది నేను, వీళ్ళు నా వాళ్ళు. గీతలో కూడా చెబుతారండి, ఈ మోహాలు ఎలా ఉంటాయి అంటే బొంతల బొంతల దొంతర్లను పెట్టుకుని ఉంటాడు. ఇంకింతకన్నా పెద్ద వ్యామోహంతో కూడినటువంటి అవివేకం ఏముంటుంది? అందుకనే గీతలో సర్వభూతాని సమ్మోహం సగ్గేయాంతి పరంతప. పుట్టుకతోటే ఈ వ్యామోహం ప్రాణులన్నింటికీ కలుగుతుంది. అయితే అందరూ పశుప్రాయులుగానే ఉండకుండగా కొందరు ఆచార్యుని యొక్క పాదాలను ఆశ్రయించి వారి పదాలను విశ్వసించి పరమపదానికి చేరుతూ ఉంటారు. అందుచేత అలా చేరకుండా ఉన్నటువంటి వాళ్ళ గురించి నేను ప్రార్థిస్తున్నాను స్వామి అంటారండి. విజ్ఞుల గురించి ప్రార్థించేదేముందండి? అజ్ఞుల గురించే కదా ప్రార్థన. ఆ ఇంట్లో కూడా ఒక చిన్న కొడుకో పెద్ద కొడుకో తింగరోడో తెలివి తక్కువ వాడో ఉన్నాడు అనుకోండి, అమ్మవాడి గురించి ఎంత పట్టించుకుంటుందో కదా. అలానే హే భగవన్, నీవు కూడా పశుప్రాయులమైనటువంటి జీవులమైన మమ్మల్ని నీవు ఉద్ధరించక తప్పదు. నీవు తప్ప మరి ఎవరున్నారు? ఈ సంసారము అసారము అని అంటూ అసారమైనటువంటి ఈ సంసారంలో సారమేతచ్చతుష్టయం, 4 సారవంతంగా ఉన్నవి. అవి నిన్న మనం కూడా చెప్పుకున్నాము. ఒకటి నిత్యము కాశీవాసం, వారణాసిలో ఉండడం అండి. అందుకే చాలామంది బాధ్యతలు తీరిపోయిన తర్వాత కాశీకి వెళ్ళిపోయి అక్కడే భార్యాభర్తలు ఉంటూ ఉంటారండి, పిల్లలకి ఇక్కడ బాధ్యతలు అప్పగించి. అలానే రెండవది కాశీవాసంతో పాటుగా రెండవది ఏమిటండి? సజ్జన సాంగత్యం. కాశీవాసం కూడా కాశ్యాం మరణాన్ముక్తి అంటారండి. జీవితమంతా ఎక్కడ బ్రతికినా వారణాసి వెళ్ళి మరణిస్తే అక్కడ ముక్తి అన్నారండి. అదేమిటండి? ఇక్కడ వీడు ఇన్ని పాపాలు చేసి అక్కడికి వెళితే మోక్షం వచ్చేస్తుందా అని ప్రశ్నిస్తే, ఏ ప్రాణి మరణించినా అతడు కుడివైపుకు పడుకుని ఉంటాడటండి. ఆ ప్రాణి అలా దొర్లి ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి రామతారకాన్ని ఉపదేశిస్తారట. అందుచేత అతడు ఎంతటి పాపాత్ముడు దురాత్ముడు అయినప్పటికీ కూడా సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క మంత్రోపదేశం ద్వారా అతడు ముక్తిని పొందుతాడు అంటారు. అంచేత సారము లేనటువంటి ఈ అసార సంసారంలో ఏమిటండి సారమైనవి 4? ఒకటి కాశీక్షేత్ర నివాసము, రెండవది సతాం సంగ, సతాం సద్భి మమ వీర్య సంపద అంటారండి నారద మహర్షి. సత్పురుషుల యొక్క సహవాసమే నాకు అమితమైనటువంటి అనంతమైనటువంటి సంపద అంటారు. అలానే ఇక్కడ రెండవ సారం ఏమిటి అంటే సతాం సంగ, సజ్జన సాంగత్యం. ఈ ఒక్క సాంగత్యము ఉంటే ఏం చెప్పారండి ఆచార్యస్వామి వారు? సత్సంగత్వే నిసంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. అంచేత సజ్జన సాంగత్యాన్ని ఒక్కటి మనం పట్టుకుంటే, అది విడిచిపెట్టకుండా ఉంటే ఏం చేస్తుందండి? జీవన్ ఏవ ముక్తి, జీవించి ఉండగానే ముక్తిని ప్రసాదిస్తుంది. చచ్చిపోయిన తర్వాత కాదండి మన శాస్త్రాలు మన గురువులు చెప్పేటటువంటిది. బ్రతికి ఉండగా, నీవు జీవించి ఉండగా ఆ మోక్షం ఏమిటో తెలిసి ఆ ఆనందానుభూతిలో, ఆ శివానందానుభూతిలో రమించడము, జీవించడమే జీవన్ముక్తి. ఇక మూడవది ఏం చెబుతున్నారండి? గంగాజలం. గంగాజలలవ కణికా పీత అన్నారు కదా. తవ జలమమలం ఏన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతం, మాతర్గంగే త్వయ్యో భక్తః కిల తం ద్రష్టుం నయమశక్తః అన్నారండి ఆచార్య స్వామివారి గంగా స్తోత్రంలో. అమ్మ తవ జలమమలం,
నిర్మలమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి నీ ఈ గంగాజలాన్ని ఎవరు సేవిస్తారో తవ జలమమలం ఏన నిపీతం పరమపదం, అతడికి పరమపదం తప్పనిసరిగా లభించి తీరుతుంది. ఎందుకో తెలుసా? పరమపదం ఖలు తేన గృహీతం మాతః, హే గంగా మాతః, త్వయి మాతర్గంగే త్వయి యో భక్తః, నీ యందు భక్తి కలిగి ఎవడు ఉన్నాడో అటువంటి వాడిని యముడు వీక్షించలేడమ్మా. వీక్షణ విడిచిపెట్టేస్తాడంటే మానేస్తాడు, చూడడు అని అంటారండి. కిలతం ద్రష్టుం న యమశక్తః, చూడ్డానికి కూడా శక్తుడు కాదు యమధర్మరాజు అన్నారండి. ఇది 3వ సారము ఈ సంసారంలో. ఇక 4వది ఏమిటండి? శివ సందర్శనం. వారణాసిలో ఉంటే ఒకటి సాక్షాత్తు విశ్వేశ్వర దర్శనం అండి. అంతేకాదు ఈ 3 ద్వారా కలిగినటువంటి ఆ చిత్తశుద్ధి ద్వారా వివేకం కలుగుతుందండి. తన హృదయంలోనే ఉన్నటువంటి సాక్షాత్తు ఆ పరమశివుని దర్శనం కూడా కలుగుతుందండి. అదిగో తద్వారా స్వరూప జ్ఞానము స్వరూప సందర్శనము కలుగుతాయి. అంత్యత సారంలో ఏది? ఈ సంసారంలో సారవంతమైనటువంటివి ఏమిటి అంటే ఇదిగో ఇవి 4 మాత్రమే అని చెప్పారండి. ఇక్కడ మనం కాస్త యోచిస్తే విచక్షణ చైతన్యము జ్ఞానము లేనటువంటి బుద్ధి ఏమిటి అంటే అదే జడబుద్ధి, అంటే వివేకం లేనటువంటిది. ఇది ఎలా ఉంటుంది అంటే అంధత్వ సదృశమైనటువంటి దృష్టి, పశు దృష్టి అంటారండి. గొర్రెలు మంద వెళుతూ ఉన్నాయండి. ఒక గొర్రె ఓ చిన్న గుంట వస్తే దాన్ని దాటాలని ప్రయత్నం చేసి గుంటలో పడిపోతుందండి. ఇక మిగిలినటువంటి గొర్రెలన్నీ అరే అది దాటలేక గుంటలో పడింది అనే జ్ఞానం లేక అది గుంటలో పడింది కాబట్టి ఇవన్నీ కూడా గుంటలోనే పడుతూ ఉంటాయండి. అందుకనే గొర్రె దాటు అని అంటుంటారండి. ఈ గొర్రెల గుంపు, గొర్రెల మంద అని కూడా అంటుంటారండి. ఒక గొర్రె ఏం చేస్తే మిగిలిన గొర్రెలన్నీ అవే చేస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఉన్నటువంటివి కూడా ఉన్నటువంటి వారు కూడా ఒకరు ఏ మార్గంలో వెళితే మిగిలినటువంటి వారు కూడా అదే మార్గంలో నేను నాది, వారు సంపాదిస్తున్నారు మేము సంపాదించాలి అనేటటువంటి అదే తీరులో వెళ్ళిపోతూ ఉంటారు. స్వరూప జ్ఞానము లేకుండగానే అని చెబుతూ అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమానాః పర్యంతి మూఢాః అంధేనైవ నియమానా యథాంతాః అంటుందండి కఠోపనిషత్తు. ఏమిటిది? అనాది అవిద్య వాసన సంసారంలో భ్రమిస్తూ ఉన్నటువంటి ఈ మూఢులు కొందరు తమని పండితులుగా, నాకు తెలుసండి, నేను ప్రవచనం చేస్తానండి, నేను సత్సంగం కండక్ట్ చేస్తానండి అని అనుకుంటూ తమను తామే గొప్పవారిగా అనుకుంటూ ఓ ఇంకెంతమందినో నేను దారి చూపిస్తాను అని అనుకుంటూ తాను వెళుతున్నటువంటి ఆ దారిలోనే వాళ్ళను కూడా తీసుకుంటూ వెళతాడు. ఎలా? తనకా విద్య తెలియదు. ఏ విద్య? స్వరూప జ్ఞాన స్మృతి కలుగలేదు. కలగనటువంటి ఇతడు ఎలా ఉంది అంటే ఒక అంధుడు మరికొంతమంది అంధుల్ని తీసుకువెళ్ళినట్టుగా ఇదిగో ఇలా గొర్రె దాటుగానే జరుగుతూ ఉంది స్వామి. అందుచేత మమ్మల్ని భ్రమంతం దీనం కృపణం, ఒక దీనులుగా గ్రుడ్డివాడిగా చరిస్తూ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ రక్షించేటటువంటి ఆ నిపుణత్వం ఉన్నటువంటి వాడివి నీవు స్వామి. అటువంటి నీవు మమ్మల్ని ఉద్ధరించక తప్పదు సుమా అని అంటూ యోవా ఏతదక్షరం గార్గ్య విదిత్వా అస్మాల్లోకాత్ ప్రైతి సకృపణః అని మనకి యాజ్ఞవల్క్య మహర్షి తన భార్యకు చెబుతారండి. ఎవడైతే మానవ జన్మ ఎత్తి ఈ అక్షర స్వరూపాన్ని గుర్తించరో, గుర్తించకుండానే మరణిస్తారో వాళ్ళు కృపణులు అంటారండి. అంచేత అలా కృపణుడుగా నన్ను విడిచిపెట్టొద్దు స్వామి, అటువంటి నన్ను రక్షించడంలో నీవు మాత్రమే దక్షుడివి, నీవు మాత్రమే సమర్థుడివి అని భగవంతుణ్ణి ప్రార్థించారండి ఈ శ్లోకంలో. ఇక తరువాత శ్లోకం తరువాత చెప్పుకుందాం. స్వస్తి.